కర్నూలు నగరంలో ఘనంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్ జన్మదిన వేడుకలు. కర్నూలు నగరంలో ఎస్బీఐ కూడలి అమరావతి దగ్గర జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్ జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు, డీసీఎంఎస్ అధికారులు మరియు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. जमीन నాగేశ్వరవన్నని మాట పేదవాళ్ళ పెరుగు సద్ది మూట. నాగేశ్వరవన్నని మాట పేదవాళ్ళ పెరుగు సద్ది మూట. నాగేశ్వరరావు మాట కోటిల కన్నాల మూట. యాదవన్నని మాట ये तमड़े अनिकराना ప్రెస్ మిత్రులంతా ఈరోజు నా జన్మదిన సందర్భంగా తిరిగి ఇచ్చేసి మరి శుభాకాంక్షలు తెలియజేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే నా శ్రేయభిలాషులు అందరూ ఇచ్చేసి మా డీసీఎంఎస్ స్టాఫ్ ఇక్కడ నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు వారందరికీ కూడా తెలియజేసి, ముఖ్యంగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి అట్లాగే నారా లోకేష్ బాబు గారి యువ నాయకులు భవిష్యత్తు నాయకులు, మరి అట్లాగే మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, మరి ఎట్లా ఇన్ఛార్జి నకాలమ్మ గారు, రాజు గారు, విష్ణురావు గారు, అభిరెడ్డి గారు, సుభాన్వి, మరి నాయి బ్రాహ్మణ పార్లమెంటరీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, చాలామంది నాయకులంతా రావడం వారందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తారు. అంటే మా చిరకాల కోరిక ఒక చుట్టూ అభివృద్ధి, ఒక చుట్టూ సంపద సృష్టి, ఒక చుట్టూ ఉద్యోగాల కల్పన, ఒక చుట్టూ మహిళా రిజర్వేషన్. మరి వీటన్నిటికీ ఈరోజు ఎన్డీఏ కూటమిలో పెద్ద ఎత్తున మరి ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక చుట్టూ బీసీ సంక్షేమ అనేది మరి మేము ఎల్లప్పుడూ ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ బీసీలకి తప్పకుండా న్యాయం చేస్తారని ఒక నమ్మకంతో మరి ఈరోజు బీసీ నాయకులంతా నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండానే ఈరోజు స్థానిక సంస్థల్లో 30% రిజర్వేషన్ మహిళా బిల్లులో మరి బీసీ మహిళలకు సపోర్ట్ అవుతుంది. మరి ఏదైతే ఈరోజు చిరకాల కోరిక బీసీలది 50% రిజర్వేషన్స్ చట్టసభలో మరి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మా జనాభా నిష్పత్తి ఇంతకుముందు
ఆ జనాభా నిష్పత్తి ప్రకారం మాకు బడ్జెట్ని కేటాయించి ఆర్థిక వెసులుబాటు కల్పించాలి అనే అంశం. వీటన్నిటిపైన నిరంతరం ఎన్డీఏ ప్రభుత్వాలను మేము విన్నవించుకుంటున్నాం. గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో వారికి తెలియజేస్తూ ఉన్నాం. వారు కూడా తప్పక సహాయం అందిస్తారని మేము అనుకుంటా ఉన్నాం. ఈ బీసీలకు రక్షణ చట్టాన్ని కూడా కల్పించాలని ఒక సభ చేసిన ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉన్నాం. వీటన్నిటికీ ఒక సైడ్ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక సైడ్ రాష్ట్రాభివృద్ధి కోసం ఈరోజు పాటుపడుతున్న ముఖ్యమంత్రి వర్గులకు జాతీయ బీసీ సంఘం ఎప్పుడు అండగా ఉంటుంది. మరి గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అనేక కుంభకోణాలలో మరి ఈరోజు సూత్రధారైన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అభివృద్ధిని చూసి గౌరవలేకపోతున్నారు. ఒక సైడ్ ఈరోజు డిఎస్సి అయిపోయి 9 నెలలు అవుతాం. 16,000 మంది చిల్లర ఈరోజు ఉద్యోగాలను నిర్వహించి వారంతా మరి కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు. ఆయన పరిపాలించిన 5 ఏళ్లలో డిఎస్సిని కంప్లీట్ చేయించారు. మరి ఏదైతే యువ నాయకుడు యువగలంలో మాట చెప్పాడో ఖచ్చితంగా ఉద్యోగ కల్పనలో మెగా డిఎస్సి అనేది మరి తప్పక మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తానని చెప్పాడు. దాని ప్రకారం ఆయన చేసి అనేక విధాలుగా దాన్ని అడ్డుకోవడానికి కోర్టులు కానీ న్యాయ నిపుణులు కానీ అనేక విధాలుగా అన్నీ దాటుకుని ముందుకెళ్ళి ఆ డిఎస్సిని కంప్లీట్ చేయాలి. మరి దాని గురించి ఈరోజు మాట్లాడడం అనేది సబబు కాదని వైసీపీ నాయకులు కూడా హెచ్చరిస్తారు. మీరు ఇంకా ఉద్యోగ కల్పనకి ఏం చేయొచ్చు ఈ రాష్ట్రంలో సలహాలు ఇవ్వండి. దానికి జాతీయ బీసీ సంఘం అండగా అవుతుంది. అంతేకాని ఉద్యోగాలు ఇచ్చిన వాటిని విమర్శించుకుంటూ దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తే జాతీయ బీసీ సంఘం తప్పకుండా సపోర్ట్ బై ద గవర్నమెంట్. అక్కడ మంచి పని జరుగుతుందో అక్కడ అనుకుంటాం. దాంట్లో భాగంగానే మేమందరం ఉద్యోగ కల్పన ప్రయత్నం చేసే ప్రభుత్వానికి వెన్నంటే ఉంటామని సందర్భంగా తెలియజేసుకుని రక్షణ రాజకీయాలు మానుకొని పేద ప్రజలకు అభివృద్ధి కోసం ముఖ్యంగా యువత చదువుకొని రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళందరూ ఉద్యోగ కల్పన కోసం ఇప్పుడే ఏం సలహాలు ఇస్తారో ఇచ్చి ముందుకు తీసుకెళ్లవలసిందిగా ఈ సందర్భంగా ప్రతిపక్షాలను తెలుస్తూ మరి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పేదల పార్టీ కాబట్టి పేదవాళ్ళకు అండగా సూపర్ 6 కానీ ఈరోజు అనేక పరిశ్రమలు తీసుకుని రావడం కానీ మరి వీటన్నిటికీ వాళ్ళు కృషి చేస్తున్నందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.